సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ దాదాపు ముగిసింది. గవర్నమెంట్ మొత్తం 4 దశల్లో రుణమాఫీ చేయడానికి నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 3 దశలు పూర్తయ్యాయి. మొదటి దశలో ₹1,00,000 వరకు అప్పున్న వాళ్ళకి బ్యాంకులో రుణమాఫీ చేసింది. రెండో దశలో ₹1,50,000 వరకు అప్పున్న వారికి రుణమాఫీ చేసింది. నిన్న ఆగస్టు 15వ తేదీన 2 లక్షల వరకు ఎవరికైతే బ్యాంకులో అప్పు ఉందో వాళ్ళకి 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. ఇక 4వ దశలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే 2 లక్షల కంటే ఎక్కువ 2 లక్షలకు మించి బ్యాంకులో ఎవరికైనా అప్పు ఉంటుందో వాళ్ళకి 2 లక్షల లోపు అప్పుని మాఫీ చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రక్రియ ఇవాళ నుంచి మొదలవుతుందని చెప్తున్నారు. ఎప్పటికీ పూర్తవుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ మాత్రం ఒక 30 రోజుల్లో పూర్తవుతుందని చెప్తుంది. అయితే అతిపెద్ద సమస్య, మేము చేసిన అన్ని వీడియోల కింద ఒక స్పష్టమైన క్వశ్చన్ కనిపిస్తోంది. అనేక మంది రైతులు కావచ్చు, లేకపోతే బ్యాంకులు అప్పున్న వాళ్ళు కావచ్చు, స్పష్టంగా అడుగుతున్నారు, సార్ మాకు రేషన్ కార్డు లేదు, అందుకే రుణమాఫీ కాలేదు. మా రేషన్ కార్డులో మా అమ్మ నాన్న నా పేరు ఉంది, మా ముగ్గురికి బ్యాంకులో లోన్ ఉంది, రుణమాఫీ కాలేదు. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిజానికి ఇది నిజమే. గవర్నమెంట్ మొదటి నుంచి రేషన్ కార్డుకి రుణమాఫీకి లింక్ ఉందని మొదటి నుంచి ప్రకటించింది. రేషన్ కార్డుని ఒక యూనిట్గా తీసుకున్నట్టుగా చెప్తుంది. గతంలో ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కావచ్చు, కేసీఆర్ టైంలో కావచ్చు, బ్యాంక్ అకౌంట్ అనే వ్యక్తిని ఒక యూనిట్గా తీసుకున్నారు. అంటే బ్యాంకులో ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి 4 పాస్ పుస్తకాలు ఉన్నాయనుకోండి, అంటే భార్యకి భర్తకి అందరికీ భర్త భార్య 2 పిల్లలు ఇట్లా ముగ్గురికి కానీ 4 కానీ బ్యాంకులో లోన్ ఉంటే ఈ ముగ్గురికి రుణమాఫీ చేసింది. అంటే వ్యక్తిని ఒక యూనిట్గా తీసుకున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా వినండి, ఎవరికైతే రేషన్ కార్డు మీద సందేహాలు ఉన్నాయో, రేషన్ కార్డు మీద స్పష్టత లేదో వాళ్ళందరి కోసం చెప్తున్న వీడియో ఇది. ఎవరికైతే బ్యాంకులో ఎవరికైతే రుణమాఫీ కాలేదో, రేషన్ కార్డు వల్ల కాలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకు గుర్తుపెట్టుకోండి. 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఈ 4 వ్యక్తులు ఉంటే ఈ 4 పేరు మీద 4 రుణాలు ఉంటాయి. మనిషికో 50,000 లక్ష రుణం ఉందనుకోండి, లక్ష రుణం ఉందనుకోండి. ఒకప్పుడు ఏం చేసిరు, ఒకరికి ₹1,00,000 రుణం ఉందనుకోండి, 1 లక్ష కిందనే పరిగణించారు. కానీ రేషన్ కార్డుని లింక్ చేయడం వల్ల ఏమైందంటే ఈ 4ని కలిపి, ఈ 4కి ఒక్కొక్కరికి ₹1,00,000 ఉందిగా బ్యాంకులో రుణం, ఈ 4ని కలిపి ఒక యూనిట్గా కౌంట్ చేస్తే మీ మొత్తం రుణం 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు అయినప్పుడు ఖచ్చితంగా 2 లక్షలకు మించి అప్పు అవుతుంది బ్యాంకులో. కాబట్టి రేషన్ కార్డు ఆధారంగా విభజించినప్పుడు, లేకపోతే బైఫర్గేట్ చేసినప్పుడు, లేకపోతే లిస్ట్ తయారు చేసినప్పుడు మీకు 2 లక్షలకు కంటే ఎక్కువ బ్యాంకులో లోన్ ఉంది కాబట్టి వాళ్ళకి రుణమాఫీ జరగదు. కాకపోతే ఇందులో ఇంకొక లాజిక్ ఉంది. ఏంటంటే ఒకే తండ్రి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి 2 కొడుకులు ఉంటే ఈ 2 కొడుకులకు పెళ్ళి అయిపోతే, వాళ్ళ కుటుంబాలు వేరువేరుగా ఉంటే, వాళ్ళ ఇంటి నెంబర్లు వేరైపోయి ఉంటే, వాళ్ళ రేషన్ కార్డులు సపరేట్గా ఉంటే తండ్రి ఒక యూనిట్ అవుతాడు, తండ్రికి 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుంది. కొడుకు యూనిట్ అవుతాడు, ఆయనకు 2 లక్షలు వస్తుంది. ఇంకో కొడుకు యూనిట్ అవుతాడు, ఆయనకు 2 లక్షలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో తండ్రి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఉదాహరణకు మా నాన్న రేషన్ కార్డు వేరు, నా కుటుంబం వేరు, మా నాన్న కుటుంబం వేరు, నా తమ్ముడు కుటుంబం వేరు అనుకోండి. మా నాన్నకు 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుంది, నాకు 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుంది, మా తమ్మునికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రేషన్ కార్డుకు రుణమాఫీకి లింక్ అంటే ఇదే లింకు. మీ రేషన్ కార్డు అలాగైతే, లేదంటే ఇప్పుడు మీ రేషన్ కార్డు అలాగుంటే ఖచ్చితంగా మీకు 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుంది. ఎందుకంటే ఇందులో ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు నా కుటుంబం సపరేట్ అయింది. నా పేరు మీద ₹1,00,000 బ్యాంకులో అప్పు ఉంది అనుకోరి, నా పేరు మీద ₹1,00,000 అప్పు ఉంది బ్యాంకులో, నా భార్య పేరు మీద ₹1,00,000 అప్పు ఉంది బ్యాంకులో, నాకు పెద్ద కొడుకు ఉన్నాడు, నా పెద్ద కొడుకు పేరు మీద కూడా భూమి ఉంది, ఆయనకు పాస్ పుస్తకం ఉంది, ఆయన పేరు మీద ఒక 50,000 బ్యాంకు లోన్ ఉంది, నా పేరు మీద 1,00,000, నా భార్య పేరు మీద 1,00,000, నా కొడుకు పేరు మీద 1,00,000 ఉంది అనుకోండి. మొత్తం కలిపితే 2,50,000 అవుతుంది. మా పేర్లన్నీ కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంది అనుకోండి. ఈ రేషన్ కార్డు ఒక యూనిట్ కిందనే తీసుకుంటాడు. ఈ అప్పు మొత్తాన్ని 2,50,000 కింద లెక్కేస్తాడు. 2,50,000 కింద అప్పు లెక్కేసినప్పుడు ఏమైంది, ఆ రుణమాఫీ నిన్నటి లెక్క ప్రకారం రుణమాఫీ జరగదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే జరుగుతుంది. 2 లక్షల ₹1 ఉన్నను కూడా రుణమాఫీ నిన్న జరగలేదు. అలాంటి వాళ్ళకు నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 30 రోజుల్లో రుణమాఫీ చేస్తానని చెబుతుంది గవర్నమెంట్. ఎంతవరకు చేస్తారు అదంటే, నాకు బ్యాంకులో 2,50,000 ఉందిగా, నాకు నా 1,00,000, నా భార్యకి 1,00,000, నా పిల్లగానికి 1,50,000, మొత్తం కలిపి 2,50,000 ఉంది కదా. ఆ 2,50,000 పైన 2 లక్షలు తీసేయంగా మొత్తం అప్పులా, అంటే 2,50,000 ప్లస్ దానికి ఇంత మిత్తి అవుతుందిగా, ఈ మిత్తితో కలుపుకొని ఏదైతే 2,50,000 ప్లస్ మిత్తి ఉంటుందో ఆ మిత్తి మొత్తాన్ని నేను బ్యాంకులో జమ చేసిన తర్వాత నాకు ఆ 2 లక్షల మాఫీ వస్తుంది. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి.
రేషన్ కార్డుని యూనిట్ చేయడం వల్ల ఏమైందంటే భార్య భూమి, కొడుకు భూమి, భర్త భూమి ముగ్గురిని కలిపేసిరు. భార్య అప్పుని, భర్త అప్పుని, కొడుకు అప్పుని ముగ్గురిని కలిపి ఒకటే అప్పు కింద చూపిస్తున్నాడు. అప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, భార్య ఈ మొత్తం అప్పు చూపిస్తే పెద్దగా అవుతుంది. ఇదివరకు ఏం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారిని చేసినప్పుడు ఏం చేశారంటే ఒక రైతును ఒక యూనిట్ కింద తీసుకున్నారు, ఒక మనిషిని ఒక యూనిట్ కింద తీసుకున్నారు. అంటే నేనున్నా ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిననుకో, నాకు ₹1,00,000 రుణమాఫీ అయింది, నా భార్యకు ₹1,00,000 బ్యాంకులో రుణమాఫీ ఉంది, ఆమెకు ₹1,00,000 అయిపోయింది, నా కొడుకు ఉందనుకో, నా కొడుకు రుణమాఫీ అయింది. అప్పుడు రైతుని ఇప్పుడు ఏం చేసిరు, రేషన్ కార్డును ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ కింద తీసుకున్నారు. అందుకోసమే చాలామందికి రుణమాఫీ జరగలేదు. వాళ్ళందరూ రేషన్ కార్డులో వచ్చే రేషన్ కార్డు లెక్క తీసేసరికి అందరప్పు కలిపితే పెద్దగా అవుతుంది, పెద్దగా అనిపించడం తోటి వాళ్ళది పెండింగ్లో ఉంది. వీళ్ళకి కూడా రుణమాఫీ జరుగుతుంది, ప్రభుత్వం అదే చెప్తుంది, వీళ్ళకి కూడా రుణమాఫీ జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది, ఇవాళ నుంచే ఆగస్టు 16వ తేదీ నుంచి ఒక 30 రోజులు లెక్కేసుకొని ఈ 30 రోజులల్లా వీళ్ళ రేషన్ కార్డు వీళ్ళకి మొత్తం బ్యాంకులో అప్పు ఎంత ఉంది, ముగ్గురు కలిపి భార్యకి ఎంత ఉంది, భర్తకి ఎంత ఉంది, కొడుకు ఎంత ఉంది, ఈ ముగ్గురు కలిపి అప్పు ఎంత ఉంది, వీళ్ళు ఒక్కతానే ఉంటురా, వీళ్ళ ఇంటి నెంబర్ అలాగుందా, వీళ్ళకి రేషన్ కార్డు అలాగుందా లేదా, ఇవన్నీ లెక్కలేసిన తర్వాత అందరప్పుల్ని మొత్తం కౌంట్ చేసి అలా 2 లక్షలు తగ్గిస్తారు. గవర్నమెంట్ చెప్పింది కూడా అదే, మొదటి నుంచి జీవోలు చెప్పింది కూడా అదే, ఇప్పుడు చెప్పింది అదే. చాలామంది రేషన్ కార్డు మీద డౌట్స్ అడుగుతున్నారు. రేషన్ కార్డు గురించి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ వీడియో వాళ్ళ కోసమే. మీరు కన్ఫ్యూజ్ ఏం కాకండి, మీ అందరికీ రుణమాఫీ జరుగుతుంది, కానీ ఈ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. మీ రేషన్ కార్డు అలాగైతే సాధారణంగా ఊళ్ళలో తండ్రి ఉంటాడు, 2 కొడుకులు ఉంటారు, కొడుకులు 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఏరు పడతారు, ఎవరి సంసారం వాళ్ళకే ఉంటుంది. కానీ రేషన్ కార్డు ఒకతాను ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం అయింది వాళ్ళకి. తండ్రి కొడుకు ఒకదాని రేషన్ కార్డు ఒకటే రేషన్ కార్డు కింద బియ్యం తెచ్చుకుంటారు, చక్కెర తెచ్చుకుంటారు, దాని కిందనే వాడుతుంటారు. ఆ రేషన్ కార్డు ఒకటి ఉంది అనుకోండి, వాళ్ళకి రుణమాఫీ జరగదు. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఇప్పుడు కొందరికి రేషన్ కార్డు లేదు, చాలామందికి రేషన్ కార్డు లేవని చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు రేషన్ కార్డు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమి ఇబ్బంది లేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామని చెప్తోంది. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీ మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి దగ్గరికి కానీ లేకపోతే కలెక్టరేట్లలో కొత్తగా ఓపెన్ చేస్తున్న కౌంటర్ల దగ్గరికి కానీ మీరు వెళ్ళి మీ బ్యాంకు ఏదైతే లోను కాగితం ఉంటుందో ఆ లోన్ కాగితం తీసుకొని పోయి కూర్చొని మీరు అక్కడ దరఖాస్తు చేసుకుంటే మీరు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్తోంది గవర్నమెంట్. సో టెన్షన్ పడాల్సిన పని లేదు, రేషన్ కార్డు మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక రేషన్ కార్డు ఒక కుటుంబం అన్నట్లు లెక్క. 2 రేషన్ కార్డులు ఉంటే 2 కుటుంబాలు, 3 రేషన్ కార్డులు ఉంటే 3 కుటుంబాలు. ఇది గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆ ఒక కుటుంబంలో 2 లక్షలకు మించి అప్పు ఉంటే వాళ్ళకి ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంటుంది. ఇంకో 30 రోజుల తర్వాత రాబోయే 30 రోజుల్లో రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ నిన్న చెప్పింది. నిన్న మీ వైరాలో జరిగిన మీటింగ్లో ఆర్థిక మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే 4వ విడతలో మీ అందరికీ రుణమాఫీ జరుగుతుందని మాత్రం గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇది రేషన్ కార్డు పైన క్లారిటీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.